ఈ 10 ఏళ్ళు మనకి ఏమిచ్చిండ్రా మోడీ? ఏమిచ్చిండు? ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఏమిచ్చిండ్రు? వాళ్ళకు ఓటేస్తామా? మనకు సోనియమ్మ ఆనాడు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. ఈరోజు బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మనకు దెబ్బతీసిండ్రు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకిచ్చింది రద్దు చేసిండ్రు. ఐటీఐఆర్ కారిడార్ను మనకిచ్చింది రద్దు చేసిరు. గిరిజన యూనివర్సిటీ 10 ఏళ్ళైనా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఐఐఎం ఐఐటీలతో పాటు మనకు నిధులు ఇవ్వలేదు, ఇవాళ మనకు అనుమతులు ఇవ్వలేదు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీజేపీ బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? గట్టిగా చెప్పుర్రి, గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? గట్టిగా చెప్పుర్రి. కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? నేనేమో బీజేపీ ఏం తెచ్చింది అని అంటే, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు అని అంటే మీరు గాడిద గుడ్డు అనాలి. రెడీనా? 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 మేరమ్మ రెడీనా? మా మేరమ్మ కూడా రెడీగా ఉండాలి. ఆమెదే ఈ రాజ్యం అంతా. మరి బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డు మనకిచ్చిన వాళ్ళకు మనం ఓటేస్తామా? కర్రు కాల్చి వాత పెడతామా? కర్రు కాల్చి వాత పెడతారు కదా, కర్రు కాల్చి వాత పెడతారు కదా. బీజేపీ కర్రు కాల్చి వాత పెడతారు కదా. నాగేందర్ అన్నకు 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. రెడీనా? రెడీనా? రెడీ? 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 1,00,000 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 గట్టిగా చెప్పాలి, ఢిల్లీకి వినిపించాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.